హలో గాయ్స్, ఇప్పుడైతే నేనైతే మీకైతే హలీం రెసిపీ అయితే చూపించబోతున్నాను. ముందైతే మనమైతే ఇక్కడ బాస్మతి బియ్యం, 5 రకాల పప్పులు, గోధుమ రవ్వ, 5 రకాల పప్పులు మిక్సీ పట్టుకొని అయితే పెట్టుకున్నాం. ఉడికిచ్చి మిక్సీ పట్టి పెట్టుకుందాం గైస్. ఇది ఫ్రైడ్ ఆనియన్స్, ఇది కాజు బాదం పేస్ట్, కాజు బాదం అంట పేస్ట్. ఇది వచ్చేసి మనకి చికెన్ ఎన్ని గ్రామ్స్? ఇది 400 గ్రామ్స్ గైస్. చూడొచ్చు 400 గ్రామ్స్ అయితే మీరైతే ఏం ప్రాబ్లం లేకుండా హలీం అయితే చేసుకోవచ్చు. మీరు తీసుకోవాల్సింది బోన్లెస్ గైస్. బోన్ తీసుకోవడం చాలా కష్టం అవుతుంది. దీంట్లో ఇప్పుడు 2 స్పూన్స్ కారపొడి, 2 స్పూన్స్ కారపొడి, 1.5 స్పూన్ సాల్ట్. అండ్ నెక్స్ట్ చూడొచ్చు ఎంత బాగా వస్తుందో వీడియో. ఒక హాఫ్ స్పూన్ పసుపు, ధనియా పౌడర్, అండ్ ఇంకేమైనా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్ తీస్తున్నాం. అల్లం వెల్లిపాయ పేస్ట్ ఎంత స్పూన్? 1 స్పూన్ గైస్. పేస్ట్ వచ్చేసి మనకి కొంచెం ఆయిల్ కూడా పడుతుంది, ఒక 3 స్పూన్స్ వరకు. అండ్ మిక్సీ బాగా మ్యాగ్నెట్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఇలా కలపాలి గైస్. చూడండి మా మమ్మీ ఎంత బాగా కలుపుతుందో. కొద్దిగా పెరుగు కూడా వేయలేదు. దీంట్లోనే కొద్దిగా పెరుగు వేసుకొని కలుపుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్స్. 2 స్పూన్స్ గైస్. వాళ్ళు స్కిప్ చేసేయచ్చు, పెరుగు ఆప్షనల్. అండ్ మళ్ళీ మిక్స్ చేయాలి గైస్. మనకి ఇక్కడ టెక్స్చర్ చూడొచ్చు ఎంత బాగా వచ్చిందో. స్టవ్ వెలిగించుకోవాలి గైస్. ఆయిల్ సరిపడా. అండ్ ఇక్కడ ఆయిల్ హీట్ ఎక్కే వరకు కొంచెం ఆగాలి గైస్. చికెన్ కర్రీ ప్రిపరేషన్. ఇది ఇలాచి, లవంగం, పత్తా, దాల్చిన చెక్క అయితే ముందుగా వేసుకోవాలి గైస్. హై ఫ్లేమ్లో అయితే పెట్టేసి మనమైతే మిక్స్ చేయాలి. ఇంకా ఇందులో చూడొచ్చు గైస్ మీరు 5-6 ఉల్లిగడ్డలు, మధ్యలో చేరిన మిరపకాయలు, ఒక 2 ఉల్లిగడ్డలు మిరపకాయలు కూడా వేసుకోవాలి గైస్. మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే అక్కడ ఉంది చూడొచ్చు. అండ్ ఇప్పుడైతే కర్రీ ఇది కొంచెం ఫ్రై అవ్వాలి గైస్. చూడొచ్చు గైస్ ఎలా ఫ్రై అవుతుందో మన ఆనియన్ అండ్ చిల్లీ.
పుదీనా కొద్దిగా పుదీనా అనేది వేసుకోవాలి గైస్. అండ్ కొత్తిమీర కూడా. అండ్ మిక్స్ అయితే చేసుకోవాలి గైస్. ఇందులో కొంచెం మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇందులో కొంచెం మళ్ళీ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే పడుతుంది. ఎందుకంటే మళ్ళీ అయితే మంచిగా ఇందులో వేస్తే మంచి స్మెల్ వస్తుందంట గాయస్. చూడొచ్చు మనకైతే రెడీ అయితే అయిపోతుంది. తర్వాత మనమైతే మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే వేసుకోవాలి. అండ్ ఇక్కడ లో ఫ్లేమ్లో పెట్టేసి చూడొచ్చు గాయస్. దీని అయితే మిక్స్ అయితే చేసుకోవాలి. స్టార్ట్. చికెన్ మంచిగా ఫ్రై అయ్యి ముక్క సాఫ్ట్ అయ్యాక మూత పెట్టి ఉడికించుకోవాలి. గాయస్ కొంచెం అయితే చికెన్ మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి అండ్ చికెన్ మసాలా అయితే వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. చూడొచ్చు గాయస్ ఎలా కనిపిస్తుందో. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది కొంచెం చల్లారనివ్వాలి. చల్లారినాక తర్వాత చూపిస్తాను. ఇప్పుడైతే రెండైతే సపరేట్ చేయాలి. ఇది కొంచెం చిన్న పీసెస్ ఉన్న వాటితోని గ్రైండర్లో అయితే వేయాలి మసాలాతో చిన్న పీసెస్. అండ్ ఇవి అయితే ఇలా స్మాష్ చేసుకోవాలి గైస్. అండ్ గైస్ ఇలా అయితే స్మాష్ చేసుకోవాలి. అండ్ ఇదైతే మనమైతే గ్రైండర్లో వేసి మిక్స్ అయితే పట్టుకోబోతున్నాం. గైస్ మనమైతే ఇలా అయితే ఇందులో అయితే గ్రైండ్ అయితే చేసుకోవాలి. చూడొచ్చు ఇలా గ్రైండ్ చేసాము. ఇదిగో ఇలా గ్రైండ్ చేసుకోవాలి. అండ్ అయితే ఇదైతే ఇంతే గైస్ స్మాష్. పెద్ద హండి అయితే పెట్టుకోవాలి గైస్. ఇది గోధుమ రవ్వ, బాస్మతి బియ్యం, పెసరపప్పు, మైసూర్పప్పు, కందిపప్పు, శనగపప్పు అన్నీ కలిపి కుక్కర్లో 4 విజిల్లు ఉడకబెట్టుకొని మిక్సీ పట్టుకున్నాం మిశ్రమం. ఇది చికెన్ కర్రీ వండుకున్న తర్వాత మసాలా చిన్న చిన్న పీసులు కలిపి మిక్సీ పట్టుకున్నాం. ఇదైతే మనం మొత్తం వేసుకోవాలి కదా ఇందులో. చూడొచ్చు అంటే చూస్తే మనకి హలీం లాగానే ఉంది. మొత్తం ఇప్పుడే రెడీ అయిపోయినట్టుంది హలీం. ఇవి స్మాష్ చేసుకున్నాం చికెన్ పీస్. చేతితో స్మాష్ చేసుకున్న పీసు. ఇది ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ పేస్ట్.
ఇది కాజు బాదం నానబెట్టుకొని మిక్సీ పట్టుకున్నాం పేస్ట్ అన్నీ కలిపి ఇప్పుడు దీని అయితే మిక్స్ అయితే చేసుకోవాలి గైస్. అగైన్ గైస్ ఇలా అయితే నేనైతే కలుపుకున్నాను. దీన్ని ఇలాగే చిన్న మంటపై అరగంట పాటు ఉడికించుకుంటూ కలుపుకోవాలి. మధ్య మధ్యలో నెయ్యి వేస్తూ కలుపుకోవాలి. ఇలా అయితే కలుపుకోవాలి గైస్. మేకింగ్ హలీం చాలా కష్టపడుతున్నాను గైస్. ఈ హలీం ప్రాసెస్ అంతా ఈజీగా ఉంది కానీ కలపడం మాత్రం చాలా హార్డ్ ఉంది. ఇప్పుడైతే మళ్ళీ కాస్త నెయ్యి అయితే వేసుకోవాలి. అండ్ ముందుగా డీప్ ఫ్రై చేసుకున్న ఫ్రై ఆనియన్స్ కూడా కొన్ని అయితే వేసుకోవాలి. అంతే గైస్, మళ్ళీ కలుపుకోవడం మళ్ళీ స్టార్ట్ చేయాలి. గైస్ ఇప్పుడు కొద్దిగా నిమ్మరసం కూడా వేసుకుందాం. చూడొచ్చు మనకి ఎంత బాగా ఉడికిందో. ఇక్కడ హరీస్ అండ్ చికెన్తో చేసింది అయితే హరీస్ అంటారు, మటన్తో చేసింది అయితే హలీం అంటారు గైస్. ఇప్పుడు మేమైతే చేయబోతున్నాం హరీస్. మీకు ఎంతమంది తెలుసు కావాలి? ఈ విషయం మీకు ఎంతమందికి తెలుసో కామెంట్ అయితే చేయండి గైస్. ఒక అరగంట సేపు కలుపుకున్నాక మన స్ట్రక్చర్ వచ్చేసి ఇలా వచ్చింది గైస్, చూడొచ్చు. అండ్ ఇప్పుడైతే మనకైతే స్ట్రక్చర్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం కొంచెం నెయ్యి అయితే వేసుకోవాలి. అండ్ కొంచెం నెయ్యి వేసుకున్న తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ అప్పుడు కొంచెం ఉండే కదా గైస్, అవి కూడా వేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ మొత్తం కథం చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ గైస్ కొంచెం కొత్తిమీర వేసుకుంటే మన హలీం వచ్చేసి రెడీ గైస్. మన హలీం అయితే అయిపోయింది. చూడొచ్చు గైస్ మన హలీం ఎలా ఉందో, అయిపోయింది. ఇది ఇంతే హలీం రెసిపీ వచ్చేసి ఇదే, ఇంత చాలా ఈజీ ఉంటుంది. అండ్ మళ్ళీ ఇంట్లో మీరు ఎప్పుడైనా ఇంట్లో అయితే ట్రై చేయండి గైస్. చూస్తుంటాను